వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశం. ఈ నెల 18న వైసీపీ శ్రేణులు తలపెట్టబోయే ర్యాలీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఆర్టీసీ అదనపు బస్సులు పెంపుకు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ. శ్రీకాకుళం R&B బంగ్లా నుండి ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా. మహిళల సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతం. ఈ 100 ఏళ్లలో పేదలకు మంచి వైద్యం అందించాలని ఏ నాయకుడు ఆలోచించలేదు. వైఎస్ జగన్ తప్ప. రాష్ట్రంలో రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయడం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్న డ్రైనేజీలు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మించాలి. జరిగే స్వచ్ఛతా సేవ బీ క్లియర్ 17 నుంచి 2 వరకు మీరు చేస్తున్నారు. మీరు చేసినట్టుని అప్గ్రేడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏమేం కావాలన్నా అవన్నీ అవసరం, అది కూడా మీరు చేయండి. అదే సమయంలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులుంటూ కూడా తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. 5 జోన్స్లో 5 పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి. ఆల్ ఆఫీసర్స్, ఇదేదో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా, ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా, ఇది అందరి రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసర్స్ క్లీన్గా ఉండాలి, మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి. ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది, కానీ ఈరోజు ఫైల్స్ అన్ని కూడా ఆన్లైన్ వచ్చేసాయి. కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు, కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లీనప్ చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లు ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడ ఈ నెల 18న వైసీపీ శ్రేణులు తలపెట్టబోయే ర్యాలీ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ విమర్శించారు. మంగళవారం నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరైనా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేస్తారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజ్ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే, జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది, కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2021లో
జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం జరిగింది. అనకాపల్లి టౌన్కి అని చెప్పారు. అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కానీ అనకాపల్లి టౌన్కి జరిగింది. దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఇనాగ్రేషను అమర్ గారు, తర్వాత అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత అనంతరం మొత్తం సిటీ శ్రీనివాసరావు, జ్యోతి వెలిగి శ్రీనివాసరావు విశాఖ జిల్లా ఆర్టీసీ అదనపు బస్సుల పెంపుకు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి. విశాఖ జిల్లాలో ప్రయాణికులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల అష్ట కష్టాలను తీర్చాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గం, పెదగంట్యాడ, మల్కాపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 12 లక్షల మంది ప్రజల తాలూకా ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది. పెదగంట్యాడ మండలంలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లు ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అదానీ మెస్సర్స్ అంబూజా సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఎకరాల భూమిని కట్టబడతా ఉంది. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. భారీ వాహనాలు ఆ ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో నిండిపోతుంది. ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసాలకు దూరంగా ఉండేలా అనుమతి ఇవ్వాలని చెప్పని, ఇక్కడ అనుమతి రద్దు చేయాలని చెప్పని కూడా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము. ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే దాన్ని ప్రజలు ఆదరిస్తారు. కానీ అదాని ఏర్పాటు చేయబోయేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం 60 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఉపాధి లభిస్తుంది. అంటే 260 మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల. 260 మంది ఉపాధి కోసం, లేకపోతే ఆదాని లాభాల కోసం, వ్యక్తి లాభాల కోసం 12 లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టాలా అని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీకు అదాని ముఖ్యమైతే ప్రజలు మీకు సరైన పొరపాటు చెప్తారు. మీకు అదాని ముఖ్యం కాదు, ప్రజల ముఖ్యం అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అనుమతులు రద్దు చేయండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లుపి గ్రామంలో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలిపారు. ఎల్లుపి గ్రామంలో అన్యాయంగా రైతుల పాకలు తొలగించడం జరిగిందని విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి పరిశీలించారు. 40 అడుగుల రోడ్డు, 30 అడుగుల రోడ్డు చాలు యాక్చువల్గా. పోనీ ఆ రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళ కష్టమో వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ వాళ్ళ ఇష్ట ప్రకారం తీస్తే మనకి ఎటువంటి అభ్యర్థన లేదు. కానీ దౌర్జన్యంగా మా అధికారం ఉంది కాబట్టి 100 ఏళ్ళు ఉన్నా వీళ్ళకి హక్కు లేకపోతే ఇంకేంటి. 30 సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక అడ్వర్స్ పొజిషన్ అని చట్టం ఒకటి ఉంది. కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇవాళ కూడా కోర్టులు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి. 30 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి మీకు హక్కు లేదని ఒక చట్టం కూడా చెప్తుంది. రెండోది కూడా మనకు 3 జీవోలు ఇచ్చారు. ఇప్పుడు జీవో నెంబర్ 30 అని, 396 అని ఏవో 3 జీవోలు ఇచ్చారు. ఏమని, మీరు ఆక్యుపేషన్లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది. ఇటువంటి సౌకర్యాలని వదిలేసి ప్రజల్ని పీడించుకొని తినడమే దురదృష్టం. ఏమిటంటే మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అది చాలా బాధాకరంగా ఉంది. అధికారులు ఏంటంటే ఎప్పుడూ కూడా డబ్బున్న వారికే కొమ్ము కాస్తున్నారు తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబడటం లేదు. మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకులకి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, వీళ్ళు ఎంతసేపు గొడవలు చేస్తారని. మేము ఎవరికైనా సరదాగా మాకేమైనా మా భూమి కోసం గొడవ చేస్తున్నామా? ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టకాలు ఆలోచించి మీరు దారి ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకుందాం, దారికి ఏమి అడ్డులేదు. మీకు కావాల్సిందంటే దారి ఇచ్చుకోండి. వీళ్ళు అంత దూరం ఉన్న ఒక పాకలు ఇప్పుడు మన షెడ్ వేసుకోవడం ఈజీ, రేక్ షెడ్. కానీ కమ్మల షెడ్ కట్టడమే చాలా కష్టం. కమ్మ దొరకదు, కర్ర దొరకదు.
అందువల్ల నేను మీ ద్వారా కోరేది ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కర్లో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరుతూ శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుండి ప్రదర్శనగా కలెక్టరేట్ కు చేరుకుని కుటుంబ సభ్యులతో ధర్నా. ఐఎంఎల్ డిపో కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హాజరై మద్దతు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లో ఉన్న ఐఎంఎల్ డిపోని 2 భాగాలుగా చేయొద్దు అని కోరుతూ ఈరోజు ఐఎంఎల్ డిపో కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఐఎంఎల్ డిపో చేస్తున్న కార్మికుల పోరాటానికి సిపిఎం పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. ఇప్పటికే మా రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ డిపోని 2 భాగాలుగా విభజించొద్దు, ఈ భూములు కోల్పోయిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మా రాష్ట్ర కార్యదర్శి గారు ఆల్రెడీ లేఖ కూడా రాసినారు. 1986లో ఆ రోజు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం, తరతరాలుగా మీరు ఉద్యోగాలు చేయొచ్చారంటే ఇవాళ కోట్లు విలువ చేసే భూమి హైవే పక్కన ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినారు. ఆ విధంగా 80 కుటుంబాలని చెప్తారు, కానీ వాస్తవానికి 350 కుటుంబాలు దాని మీద పడతాయి. ఈ రోజు ఆ డిపోని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అచ్చెన్నాయుడు గారు టెక్క తరలించే ప్రయత్నం చేసినారు. ఇవాళ అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం, అయ్యా అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాలో మహిళల సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతం, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి జాతీయ సదస్సు తీర్మానం. 3 సంవత్సరాల తరువాత ఇలాంటి సదస్సును అమరావతిలో నిర్వహిస్తాం, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడన్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసన కమిటీల మొదటి జాతీయ సదస్సు విజయవంతంగా పూర్తవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యారంగంలోనూ సమాజ సేవలోనూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, కమిటీల సభ్యులకు నమస్కారాలు తెలిపారు. 2 రోజుల పాటు విన్న ప్రసంగాలు, జరిగిన చర్చలు, పంచుకున్న అనుభవాలు మనకు కొత్త దిశ, కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, ఈ మంచి చర్చలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఉన్న జిల్లా ఈ 100 ఏళ్లలో పేదలకు మంచి వైద్యం అందించాలని ఏ నాయకుడు ఆలోచించలేదు, వైఎస్ జగన్ తప్ప. అలాంటిది పార్వతీపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వస్తుంటే ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది. పాముల పుష్పశ్రీ వాణి మాజీ డిప్యూటీ సీఎం. రైతులు యూరియా కోసం ఇబ్బంది పడి ఇక్కడ నానా బాధలు పడుతుంటే అవన్నీ గాలికి వదిలేసి ఎందుకు రాజకీయ విమర్శలు? ఏది చేతగానప్పుడు ఛాలెంజ్లు చేస్తే ముందుకు రారు, పారిపోతారు. ఎదుటోళ్ళ మీద మాత్రం విమర్శలు చేస్తారు. మేము ఛాలెంజ్ చేసాం, ఎందుకు రాలేదు ఎవరు ముందుకి? ఎమ్మెల్యే నీకే ఛాలెంజ్ చేశాను కదా డైరెక్ట్ గా, ఏం రాలేదు? అని నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే కదా. అభివృద్ధి చేయలేదు, అంత అవినీతి చేశారు, అంత సంపాదించారని మీ ప్రధాన అనుచరుడు, పక్క పార్టీయే కానీ మీ ప్రధాన అనుచరుడు ఉన్నాడు కదా, అతను ఏంటది మేమేదో భూములు కబ్జాలు చేసామని ఎంఆర్ఓకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాడు కదా. ఏమైంది చెప్పండి? మీ గవర్నమెంటే కదా, మీ ఎంఆర్ఓలే కదా. ఏది మీ ప్రధాన అనుచరుడే అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడితే మళ్ళీ ఆ నోటీసులు నువ్వే ఆపినట్టు నాటకాలు. ఎందుకు ఈ నాటకాలన్నీ? మీ ప్రధాన అనుచరుడే కదా, మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మాట్లాడేది వ్యక్తే కదా, అతనితోటి నోటీసులు వేయిస్తారు, మళ్ళీ మీరే ఆ నోటీసులు ఆపినట్టు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఈ కురుబం కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడైనా ఇన్నిసార్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా? వ్యాపారస్తులను బెదిరించడం, ఆర్ఎంపీ డాక్టర్లను బెదిరించడం, హోటల్స్ ఉన్న వాళ్ళని బెదిరించడం, షాపులు ఉన్న వాళ్ళని బెదిరించడం. ప్రతి వైన్ షాప్ లో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, 20 రూపాయలు ఎంఆర్పీ ధర వీడియోలు వస్తే ఆ షాప్ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవా లేదా? ఎందుకంటే నీ మనుషులు కాబట్టి అక్కడ నిర్వహించేది, నిర్వహణ నీ మనుషులు కాబట్టి ఆపేవా లేదా? చర్యలు తీసుకోకుండా అసలు షాప్ లోనే 20 రూపాయలు ఉంటాయి, అది కూడా గుమ్మలక్ష్మీపురంలో అందరూ పేదవాళ్ళు ఉండేటువంటి మండలంలో 20 రూపాయలు తీసుకుంటే బెల్ట్ షాపులు ఎంత ఉంటుంది? విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. వాటన్నిటి మీద దృష్టి పెట్టండి, కాన్స్టిట్యున్సీ సమస్యల మీద దృష్టి పెట్టండి, కానీ ఏది పడితే అది మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఎరువుల గురించి మేము అబద్ధాలు ఆడుతున్నామని వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారు. రోడ్డు మీదకి రావడానికి నాకట టాపిక్ అట. అవును, మేము ఎవరికి తెలియదు. నువ్వు ఎంతమంది తెలిసి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు,
60% మందికి నువ్వు ఎవరు తెలియదు. రోడ్డు మీద రావడానికి మేము ఏదో ఎత్తుకొని వస్తున్నాం. స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళని కరెక్ట్ గా ఇమ్మని చెప్తాను.